అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. హాయ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? పొద్దున్నే లేచినాం. పశువులు అంటే మాకు ప్రాణం అని అతను ఎవరో చెప్పినాడు కదా, అట్లా మాకు బండ్లు అంటే ప్రాణం అని పొద్దున్నే లేచి బండ్లు కడుక్కోవడానికి బయటికి వెళ్ళాలి. ఇంకా నిన్నైతే వాన బాగా పడింది కాబట్టి బండ్లు చాలా డర్టీగా ఉన్నాయి. ఇంకా పొద్దున్నే వెళ్ళి బండ్లు ఇంటి దగ్గరికి తెచ్చి ఇలా పైప్ పట్టి బాగా కడగాలి. బండ్లు ఎలా కడుగుతారు ఏంటి అనేది వీడియోలో చూడండి. నా బండి అయితే ముందరికి తెచ్చిన బండి పెట్టాను కాబట్టి ఇంకా దాన్ని బాగా సబ్బేసి బాగా కడిగి పైప్తో నీళ్లు పట్టి ఒక కార్ అనేది వాష్ చేయడం జరిగిందనమాట. అలా పొద్దున్న డ్రైవర్ పరిస్థితులు అలా ఉంటాయి. పొద్దున్న ఎండ చాలా భయంకరంగా ఉండాది. ఈ విధంగా అయితే కోవిట్లో ఫస్ట్ డ్రైవర్ డ్యూటీ అనేది స్టార్ట్ అవుతుంది. బండి అనేది నీట్గా కడుక్కొని, వాన పడితే ఇంకా మట్టి అనేది చాలా డర్టీగా బండి అంతా చాలా ఓవర్గా డర్టీ అనేది అవుతుందన్నమాట. మనం నీట్గా ఫస్ట్ వాటర్తో కొట్టేసి, కొంతమంది అయితే వాటర్తో కొట్టద్దు అలాగే కడుగు అంటారు, కానీ మన ఇంట్లో అలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో ఫస్ట్ వాటర్తో కొట్టేసి సబ్బు తీసుకొని సబ్బుతో బాగా నీట్గా గేదెని తోమినట్టు తోమేసి, మనం చూర్లలో గేదెలను అయితే ఎలా తోముతామో అలా తోమేసి బాగా మళ్ళీ నీళ్ళు కొట్టేసి ఫ్రెష్గా స్నానం చేయించి బట్టతో బాగా తుడిచేసినామంటే బేబీ సూపర్గా ఉంటుంది అన్నట్టు అలా తయారైపోతుంది మా బండి. ఈ ఎండకు దీనికి బండి బాగా కడిగి కూర్చున్నామంటే, ఏసీలో వేసినామంటే బాగా నీట్గా ఉంటుంది బండి. అదే బండి కడగకుండా మీరు అలాగే బండి తోలినారంటే మనకు బండి తోలేదానికి బాగుండదు. అద్దాలు నీట్గా, బండి నీట్గా ఉంటేనే డ్రైవర్కి అనేది బండి తోలేదానికి కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. అది కొద్దిగా సబ్బేసి బాగా కడిగినామంటే మనకు అద్దాలు అనేటివి బాగా షైనింగ్గా ఉంటాయి. మనం కడుక్కునేదానికి డర్టీ అనేది తొందరగా వెళ్ళిపోతుంది. గుడ్డ తీసుకొని కొట్టిన తర్వాత నీట్గా షైనింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా బండి కడిగి డ్యూటీలకు వెళ్తే బాగా గుడ్ ఫీల్ ఉంటుంది. ఇది కోయట్ల పరిస్థితి. ఉదయాన్నే లేచి బండి కడగడం వల్ల బాడీకి మంచిదే, మనకు మంచిదే కాబట్టి డ్యూటీ కూడా అయిపోతుంది. అది ఫ్రెండ్స్ పరిస్థితి. మా ఇంట్లో అయితే ఒక బండి 6 బండ్లు ఉన్నాయి. నాకైతే 2 బండ్లు కడగడం జరుగుతుంది. సో నా డ్యూటీ నేను చేసుకొని డ్యూటీకి వెళ్ళాలి. డ్యూటీకి బయలుదేరుతున్నాను. బండి అంతా కడిగేసి నీట్గా అయిపోయింది. నీళ్ళు కొట్టేసి ఇంకా బట్టతో బండి అంతా నీట్గా తుడిచేస్తే ఆడికి అయిపోతుంది నా పని. వేడైతే ఈరోజు చాలా తీవ్రంగా ఉన్నది, చెమట కారిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, బాయ్.